ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక ఆశీర్వాదం యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనము. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ఈ వచనం దేవుని మహిమగల విజయాన్ని ప్రకటిస్తుంది. పాపం కారణంగా ఈ లోకానికి వచ్చిన మరణం మానవాళికి గొప్ప శత్రువు అని దేవుడు తన రక్షణ ప్రణాళిక ద్వారా మరణంపై సంపూర్ణ విజయాన్ని సాధించాడు. యేసుక్రీస్తు శిలువపై మరణించి మూడో దినం లేచి మరణాన్ని ఆయన జయించారు. ఈ వాగ్దానం కేవలము భవిష్యత్తు గురించే కాదు, కానీ నేడు కూడా మనకు ఒక గొప్ప ఆశనిస్తుంది. మనం బాధలు, కన్నీళ్లు, నష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడని గుర్తు చేస్తుంది. ఒకరోజు ఆయన తన ప్రజల కన్నీళ్లన్నింటినీ తుడిచివేసి దుఃఖం, శోకం, మరణం లేని నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి విశ్వాసులు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తునందు మనకు నిత్య జీవ నిరీక్షణ ఉంది. ఈ ఆశ మనలను ప్రతిరోజు ధైర్యంగా జీవించడానికి బలపరుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మరణాన్ని మింగివేసి మాకు నిత్య జీవమును, నిత్య నిరీక్షణను ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. యేసుక్రీస్తు ద్వారా మాకు కలిగిన రక్షణకై కృతజ్ఞతలు. జీవితంలోని కష్టాలు, భయాలు, దుఃఖాల మధ్య నీ వాగ్దానాలను గుర్తుంచుకొని నిలకడైన విశ్వాసంతో నడిచే కృపను మాకు దయచేయండి. బాధపడుతున్న వారికి ఆదరణ, నిరాశలో ఉన్న వారికి ఆశ, బలహీనలకు బలాన్ని దయచేయండి. ఒకరోజు నీ సన్నిధిలో కన్నీరు, దుఃఖం, మరణం లేని మహిమగల జీవితాన్ని అనుభవించినట్లు మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.